హాయ్ హలో నమస్తే అస్సలం వాలేకుమ్ వెల్కమ్ టు మై ఛానల్ అహ్మదీ కన్స్ట్రక్షన్. నేను ఈరోజు మీకు 30 అడుగుల పొడుగు 15 అడుగుల వెడల్పు గల తూర్పు సైడ్ దారి ఉండే గ్రౌండ్ ఫ్లోర్ ప్లాన్ గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. నేను ఇప్పటిదాకా 20 అడుగులకి 15 అడుగులు, తర్వాత 15 అడుగులకి 20 అడుగులు కూడా నా షెడ్యూల్ ప్రకారం నేను ఇప్పటిదాకా 8 ప్లాన్లు రెడీ చేశానండి. తూర్పుకు రోడ్డు ఉన్నా, పడమటకు ఉన్నా, లేదా దక్షిణంకు ఉన్నా, లేదా ఉత్తరంకు ఉన్నా. అలాగే ఇప్పుడు చూడండి, ఇది ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఇది 15 అడుగులు వెడల్పు, 30 అడుగులు పొడుగు కదా. దీన్నే రివర్స్ 30 అడుగులు వెడల్పు 15 అడుగుల పొడుగులాగా కూడా నేను ప్లాన్లు రెడీ చేసి నా యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేశానండి. మీరు కనుక చూడకపోతే చూడండి, మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు మీకు 15 అడుగుల వెడల్పు 30 అడుగుల పొడుగు తూర్పు సైడ్ రోడ్డు ఉండే బిల్డింగ్ గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు చూడండి, ఇది తూర్పు, పడమర, దక్షిణం, ఉత్తరం, సరేనా. ఇది ఈశాన్యం, ఆగ్నేయం, అలాగే నైరుతి, వాయుమూల. ఇప్పుడు చూడండి, ఇది తూర్పు, ఇది కార్ పార్కింగ్ ప్లస్ అండర్ గ్రౌండ్ వాటర్ ట్యాంక్, సరేనా. ఇప్పుడు మనకి ఇది ఉండేది 15 అడుగులు వెడల్పు 30 అడుగులు పొడుగు. సైజును బట్టి మనం ప్లాన్ చేయొచ్చండి. దీంట్లో కూడా చాలా మంది డబల్ బెడ్రూమ్ పోర్షన్ కూడా చేస్తారు, కానీ చాలా చిన్నగా అయిపోతుంది రూములు. ఇప్పుడు మనకు ఉండేదే ఇప్పుడు 15 అడుగులు. అందులో నుంచి నేను 1 అడుగు దక్షిణం వైపు జాగా ఇడుస్తానండి. ఎందుకంటే మనకు వెంటిలేషన్ మెయిన్. ఈ పక్కలో బిల్డింగు, ఈ పక్కలో బిల్డింగు, మళ్ళీ వెనక కూడా బిల్డింగు, అన్ని బిల్డింగ్లు మీరు గోడ మొత్తం జీరో చేసుకొని ఎక్కడో ఒక్క సైడ్ మాత్రమే కిటికీలు పెట్టుకుంటే వెలుతురు రాదు, గాలి రాదు. వెలుతురు గాలి, న్యాచురల్ వెలుతురు గాలి రాకపోతే ఆరోగ్య సమస్యలు చాలా వస్తాయండి. అందుకే ఎప్పుడైనా సరే మనం ఒక 2 సైడ్లు స్థలం వదులుకోవడం చాలా మంచిది, సరేనా. అందుకు నేను ఇక్కడ వెస్ట్ సైడ్, పడమట సైడు, దక్షిణం సైడు ఒక్కొక్క ఫీటు జాగా వదిలానండి వెంటిలేషన్ కోసం. చూడండి, ఇది పార్కింగ్, మళ్ళీ టెర్కేస్, ఇది కిచెన్, హాల్ అండ్ డైనింగ్, సింగిల్ బెడ్రూమ్ విత్ అటాచ్ బాత్రూమ్. తర్వాత స్టేర్ కేస్ కింద ఒక బాత్రూమ్, సరేనా. కొంతమంది చెప్తారు స్టేర్ కేస్ కింద బాత్రూమ్ రాకూడదు, తర్వాత ఇక్కడ బాత్రూమ్ రాకూడదు, అక్కడ. అలాంటిది ఏమీ లేదండి. మనకు అనుకూలంగా మనం మార్చుకోవచ్చు అంతే. వాళ్ళు ఏదో అలా చెప్తారు, ఇలా చెప్తారు అని కాదు. కానీ ఇది కూడా మీరు అనుకున్నట్టుగానే పక్క వాస్తునే. వాస్తు అంటే ఏం లేదండి. వాస్తు అంటే ఎగ్జాక్ట్లీ ఎక్కడెక్కడ కరెక్ట్గా మనం సెట్ చేసి రెడీ చేసేది వాస్తు. ఇప్పుడు చూడండి, ఈ బాత్రూమ్ ఇక్కడ రాకూడదు, ఈ బెడ్రూమ్కి ఈ బాత్రూమ్ అటాచ్, ఈ మూలలో బాత్రూమ్ ఉండొచ్చు, లేదా ఈ మూలలో ఉండొచ్చు. కొంతమంది స్టేర్ కేస్ ఇలా రివర్స్ చేస్తారు, అది రాంగ్, ఇది కరెక్ట్. సరే, దాని గురించి మనకు అవసరం లేదు. కానీ ఇది 100% వాస్తునే. నేను 20 సంవత్సరాల నుంచి ఇదే పని చేస్తున్నాను, ఇదే పనులు చేపిస్తున్నాను. అందుకే మీకు అందరికీ ఎక్స్ప్లెయిన్ చేద్దామని నా ఉద్దేశం. మీరు ఫస్ట్ టైం నా వీడియో చూస్తుంటే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని అహ్మదీ కన్స్ట్రక్షన్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక విషయం అండి,